హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం లాస్ ఆఫ్ మోషన్లో 4th వీడియోకి వచ్చేసాం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ పార్టికల్ గురించి. మనకు దీని మీద ఇచ్చే క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, దీంట్లో లామీస్ థియరం ఎలా ఎప్పుడు వాడగలుగుతాం అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ పార్టికల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సో ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి అనుకోండి, ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎ పార్టికల్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు మనకు రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటి, నెట్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. నెట్ ఫోర్సెస్ 0 ఉండొచ్చు, లేదా నెట్ ఫోర్సెస్ 0 కాకపోవచ్చు. నెట్ ఫోర్సెస్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే నెట్ ఫోర్సెస్ 0 కావో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే యాక్సలరేటెడ్ మోషన్లో ఉంటుంది. సో యాక్సలరేషన్ మనకు 0 ఉండదు, is not equal to 0. there is some acceleration present in that object or that particle. అదే మనకు నెట్ ఫోర్సెస్ 0 ఉన్నాయనుకోండి, సో నెట్ ఫోర్సెస్ 0 ఉంటే యాక్సలరేషన్ విల్ బి ఈక్వల్ టు 0. సో దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక పార్టికల్ మీద మనకు ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉండి కూడా నెట్ ఫోర్సెస్ 0 అయిపోతే దెన్ దట్ పార్టికల్ ఆర్ దట్ ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు యాక్సలరేషన్ 0 అనుకోండి, అప్పుడు కూడా మనకు రెండు కండిషన్స్ వస్తాయి. ఒకటి, ఆ ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండొచ్చు లేదా యూనిఫామ్ మోషన్లో ఉండొచ్చు. యూనిఫామ్ మోషన్ అంటే మనకు తెలుసు, ఒకటే వెలాసిటీలో ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. సో ఎప్పుడైతే అది రెస్ట్లో ఉంది అంటే దాన్ని మనం స్టాటిక్ ఈక్విలిబ్రియం అంటాం. ఏమంటాం? స్టాటిక్ ఈక్విలిబ్రియం. అదే యూనిఫామ్ మోషన్లో ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఈక్విలిబ్రియం. డన్. సో ఈ రెండు కండిషన్స్ వచ్చేసాయి. మనం బేసిక్గా ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది స్టాటిక్ ఈక్విలిబ్రియం గురించి. సో వాట్ ఈస్ నెట్ ఫోర్సెస్? నెట్ ఫోర్సెస్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ ఇన్ వెక్టర్ ఫామ్. నార్మల్గా సమ్ చేయడం కాదు, వాటిని వెక్టర్ ఫామ్లో రాసుకొని సమ్ చేయడం. సో అలా అన్నా చేయండి, లేదా ఇంకా సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ అలాంగ్ x axis షుడ్ బి ఈక్వల్ టు 0 and sum of all forces along y axis should be equal to 0 and sum of all forces along z axis should be equal to 0. లేదా ఏ ఒక్క లైన్ తీసుకున్నా ఆ లైన్లో ఆ బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ ఒక కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి 0 ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఈ రిజిడ్ సర్ఫేస్ నుంచి మనం ఒక బాడీని వేలాడదీసాం అనుకోండి, ఇది కింద పడకుండా అలానే వేలాడుతూ ఉంది అంటే దెన్ దిస్ బాడీ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఈ స్ట్రింగ్ యొక్క టెన్షన్ ఎంత అంటే దిస్ టెన్షన్, ఇక్కడ దీన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసాం అనుకోండి, కిందకి mg యాక్ట్ చేస్తుంది, వేర్ m ఇస్ ద మాస్ ఆఫ్ దిస్ బాడీ, పైకి టెన్షన్ యాక్ట్ చేస్తుంది. ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్, ఇక్కడ ఉండేది ఓన్లీ y డైరెక్షన్లో ఫోర్సెస్ కాబట్టి ఈ సమ్ ఈక్వల్ ఉండాలి. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే పై వైపుకి యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ కింద వైపుకి యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్కి ఈక్వల్గా ఉండాలి. సో హియర్ T should be equal to mg. ఇది ఈజీ. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. అలాగే ఒక సర్ఫేస్ మీద మనం ఒక మాస్ పెట్టాం అనుకోండి, ఇది కూడా రెస్ట్లో ఉంది స్టాటిక్ ఈక్విలిబ్రియంలో. సో ఇప్పుడు ఏమైంది, దీని మీద మనకు కిందకి mg యాక్ట్ చేస్తుంది, పైకి నార్మల్ యాక్ట్ చేస్తుంది. ఇదంతా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. కిందకి mg యాక్ట్ చేస్తుంది, పైకి నార్మల్ యాక్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు mg. డన్. అలా కాకుండా ఇటువైపు ఒక 30 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంది అనుకోండి. సో ఇక్కడ 30 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. వాట్ షుడ్ బి ద ఫోర్స్? ఇటువైపు ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తే ఈ బాడీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది అని అడిగితే ఎప్పుడు ఉంటుందమ్మా? ఎప్పుడైతే రైట్ సైడ్ యాక్ట్ చేసే ఫోర్సెస్ లెఫ్ట్ సైడ్ యాక్ట్ చేసే ఫోర్సెస్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఒకటే ఫోర్స్తో మనం దాన్ని రెండు వైపుల నుంచి పుల్ చేసినా అది అలాగే రెస్ట్లో ఉంటుంది. కాబట్టి హియర్ F will be equal to 30 Newton. ఇంత సింపుల్ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేయొచ్చు, కానీ దీన్ని కొంచెం కాంప్లికేట్ చేస్తే మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇది రిజిడ్ సర్ఫేస్ అనుకోండి, ఇది కూడా రిజిడ్ సర్ఫేస్. సో ఇది హారిజాంటల్ స్ట్రింగ్, ఏదైతే హారిజాంటల్గా ఉందో ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది, ఇక్కడ ఇంకొక స్ట్రింగ్ ఉంది.
విచ్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్. కిందకు ఒక మాస్ m యాక్ట్ చేస్తుంది లేదా 3 kgs అనుకున్నాం. డన్. సో ఫైన్ దీంట్లో ఉండే టెన్షన్ T1 అండ్ దీంట్లో ఉండే టెన్షన్ T2 అని అడిగాడు. సో హౌ టు సాల్వ్ దిస్? ఇప్పుడు దీనికి కూడా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకోవచ్చు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి వేయాలంటే ఇక్కడ ఇంకో టెన్షన్ ఉంది మనకు T3. T3 ఈజ్ ఈక్వల్ టు mg, దట్ ఈస్ 30 న్యూటన్స్. సో ఈ మూడు ఫోర్సెస్ T1, T2, T3 దేని మీద యాక్ట్ చేస్తున్నాయని చూస్తే మనం ఈ పాయింట్ మీద యాక్ట్ చేస్తుంది. దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసాం అనుకున్నాం. కిందకి T3 ఆర్ mg యాక్ట్ చేస్తుంది. డన్. ఇటువైపుకి మనకు T2 యాక్ట్ చేస్తుంది. అండ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్ మనకు T1 యాక్ట్ చేస్తుంది. మనం సమ్ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం, సమ్ ఆఫ్ f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. బట్ ఇది x అండ్ y డైరెక్షన్లో లేదు, ఇది xy డైరెక్షన్లో ఉంది. పర్టికులర్గా x డైరెక్షన్లో లేదు లేదా y డైరెక్షన్లో లేదు. ఇది y డైరెక్షన్లో ఉంది, ఇది x డైరెక్షన్లో ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే మనం వెక్టర్లో ఎలాగైతే రెండు కాంపోనెంట్స్గా దాన్ని తీసుకున్నామో ఆ రకంగా తీసుకున్నాం. ఆ రకంగా తీసుకోవాలంటే మనకు ఒక యాంగిల్ తెలిసి ఉండాలి. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది అంటే దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. మీరు స్కూల్లో నేర్చుకొని ఉంటారు ఆల్రెడీ. రెండు ప్యారలల్ లైన్స్ మధ్యన ఒక లైన్ ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే దిస్ యాంగిల్ 1 అయితే దిస్ యాంగిల్ విల్ ఆల్సో బి 1, దిస్ 2 అయితే దిస్ విల్ ఆల్సో బి 2. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. సో ఇఫ్ దిస్ ఇస్ 45 డిగ్రీస్, దిస్ లైన్ ఇస్ ప్యారలల్ టు దిస్ లైన్ కాబట్టి ఇది కూడా 45. సో దిస్ ఇస్ 45 డిగ్రీస్. ఇప్పుడు దీన్ని మనం రెండు వెక్టర్ కాంపోనెంట్స్గా మార్చుకుంటాం. ఇది రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. దిస్ ఇస్ T cos 45 డిగ్రీస్. అడ్జసెంట్లో ఉన్నది cos 45, అడ్జసెంట్ కానిది T sin 45 డిగ్రీస్ అవుతుంది. T cos theta, T sin theta. ఇప్పుడు దీన్ని మనం వెక్టర్ ఫామ్లో రాసేసుకున్నాం కాబట్టి దీనితో మనకు ఇంకా పని లేదు, దీన్ని తీసేయచ్చు. సో దీని బదులు ఈ రెండు వెక్టర్ ఫామ్లో దీన్ని రాసేసాం. ఇప్పుడు f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే T cos 45 ఈజ్ ఈక్వల్ టు mg. mg ఎంత 30 న్యూటన్స్. సో T cos 45 ఈజ్ ఈక్వల్ టు T sin 45. పైకి ఏముందమ్మా sin 45. T sin 45 ఈజ్ ఈక్వల్ టు mg. సో టెన్షన్ ఇంటూ sin 45 ఎంత 1/√2 విచ్ ఇస్ ఈక్వల్ టు మనకు mg ఎంత 30 న్యూటన్స్. సో T ఈజ్ ఈక్వల్ టు 30√2 T1. సో T1 ఈజ్ ఈక్వల్ టు 30√2 న్యూటన్స్. ఇప్పుడు T2 కావాలంటే సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ x డైరెక్షన్లో తీసుకుంటే చాలు. సమ్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ x డైరెక్షన్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో T1 cos 45 degrees is equal to T2. T1 ఎంత 30√2. 30√2 into 1/√2 is equal to T2. √2 పోతుంది. సో T2 is equal to 30 newtons. T2 equal to 30 newtons. ఈ రకంగా వీటిని మనం సాల్వ్ చేసేయచ్చు. దీంట్లో మనం ఎలా సాల్వ్ చేసాం? ఏ వెక్టర్ అయితే x ఆర్ y డైరెక్షన్లో లేదో దాన్ని మనం x, y కాంపోనెంట్స్లో మార్చుకొని దీన్ని సాల్వ్ చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక రిజిడ్ సర్ఫేస్లో 5 kg మాస్ ఉందట, ఇలా రెస్ట్లో ఉన్నది. దీని మీద ఒక ఫోర్స్ F యాక్ట్ చేసింది. ఫోర్స్ F యాక్ట్ చేసిన తర్వాత ఇది ఏమైందంటే ఇది ఈ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది. 5 kg మాస్, ఇక్కడ ఒక ఫోర్స్ F యాక్ట్ చేసింది. అప్పుడు ఇది ఇక్కడ టాప్తో 30 డిగ్రీస్ చేస్తూ ఆగిపోయిందట. సో ఫైండ్ F అండ్ ఫైండ్ T. టెన్షన్ కూడా కనుక్కోమంటున్నాడు. సో దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం వేసుకుంటే ఈ పాయింట్లో కిందకి mg యాక్ట్ చేస్తుంది. డన్. ఇటువైపు
టీ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎఫ్ మన ఫ్రీ బాడీ డయాగ్రామ్ టెయిల్ టు టెయిల్ జాయిన్ చేస్తాం కాబట్టి దీన్ని ఇటు తీసుకెళ్ళి ఇటువైపు ఎఫ్ వేస్తాం. దాని ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 15 న్యూటన్స్. సో ఈ టీ హారిజాంటల్ తో ఎంత యాంగిల్ చేస్తుంది? ఈ యాంగిల్ 30 అయితే దిస్ విల్ ఆల్సో బి ఈక్వల్ టు 30 degrees. సో దిస్ ఇస్ 30 degrees. డన్. ఇప్పుడు దీన్ని రెండు కాంపోనెంట్స్ XY కాంపోనెంట్స్ లో మార్చుకుందాము. సో Y కాంపోనెంట్ ఇలా ఉంటుంది, X కాంపోనెంట్ ఇలా ఉంటుంది. X కాంపోనెంట్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ కాబట్టి t cos 30. ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి t sin 30 అవుతుంది. సో దీన్ని మనం వెక్టర్ ఫామ్ లో రెండు కాంపోనెంట్స్ లో తీసేసుకున్నాం కాబట్టి దీన్ని తీసేయచ్చు ఇంకా. సో ఇప్పుడు మనకేంటి? f of y is equal to 0 కాబట్టి t sin theta is equal to 50 newtons which is mg. sin 30 ఎంతమ్మా? 1/2. t into 1/2 is equal to 50 newtons. సో t ఎంత? ఆ బై 2 ఇటు తీసుకెళ్తే 50 into 2 అవుతుంది. సో t is equal to 100 newtons. డన్. సో t is equal to 100 newtons వచ్చేసింది. ఇప్పుడు మనకు f కావాలంటే f of x is equal to 0. ఎందువల్ల? ఇది మనకు ఈక్విలిబ్రియం లో ఉంది కాబట్టి. f of x is equal to 0 అంటే t cos 30 is equal to f. t ఎంత మనకు? 100 newtons. సో 100 into cos 30 ఎంత? √3/2 is equal to f. సో f is equal to ఇది t 50 అవుతుంది. 50 √3 న్యూటన్స్. ఈ రకంగా దీన్ని మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు లామిస్ థీరం ఏమంటుందో చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ మీద 3 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి అనుకోండి. వాటి యొక్క నెట్ ఇస్ 0 అనుకోండి. అంటే ఇది ఉంది, ఈ ఆబ్జెక్ట్ మీద 3 ఫోర్సెస్, F1 అనే ఒక ఫోర్స్, ఇటువైపు F2 అనే ఒక ఫోర్స్, ఇటువైపు F3 అనే ఫోర్స్, 3 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. F1 కున్న ఆపోజిట్ ఉండే యాంగిల్ ఇది ఆల్ఫా అయ్యి, F2 కి ఆపోజిట్ అంటే F1 F3 మధ్యన ఉన్న యాంగిల్ బీటా అయ్యి, అండ్ ఇది గామా అయితే F1 కి ఆపోజిట్ ఆల్ఫా, F2 కి ఆపోజిట్ బీటా, F3 కి ఆపోజిట్ గామా అయ్యి, ఈ 3 ఫోర్సెస్ ఒక నెట్ 0 అయ్యి ఒకే ఆబ్జెక్ట్ మీద అట్ వన్ పాయింట్ యాక్ట్ చేస్తూ ఉంటే యాజ్ పర్ లామిస్ థీరం F1 by sin alpha is equal to F2 by sin beta is equal to F3 by sin gamma. సో ఈ ఫార్ములా అది సాటిస్ఫై చేస్తుంది. సో దిస్ కమ్స్ ఫ్రమ్ సైన్ రూల్. సో ఆల్ఫా ఏంటి? F1 కాకుండా మిగతా రెండు ఫోర్సెస్ మధ్యలో ఉన్న యాంగిల్. బీటా ఏంటి? F2 కాకుండా, F2 by sin beta, బీటా ఇస్ F2 కాకుండా ఉన్న మిగతా రెండు ఫోర్సెస్ మధ్యలో ఉన్న యాంగిల్. అండ్ F3 కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ అంటే F3 కాకుండా మిగతా రెండు ఫోర్సెస్ మధ్య ఉన్న యాంగిల్ గామా అయితే F3 by sin gamma. ఈ 3 సేమ్ గా ఉంటాయి అనేది మనకు లామిస్ థీరం చెబుతూ ఉంది. డన్. దీన్నే మనం ఒక ట్రయాంగిల్ లో వేసాం అనుకోండి. సో ఎలా ఉంటుందంటే ఇది F1 అండ్ దెన్ మనకు సమ్వేర్ ఇలా F2 వస్తుంది, ఇలా F3. ఏం చేశాను? వీటిని షిఫ్ట్ చేశాను, హెడ్ టు టెయిల్ జాయిన్ చేస్తాను. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను, దీన్ని ఇలా షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టాను. మనం ఇది వెక్టర్స్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు వీటి మధ్యన యాంగిల్ ఎంత అవుతుంది అంటే వీటి మధ్యన యాంగిల్ దిస్ విల్ బి, ఇది F1 అయితే ఓకే, F1 కి ఆపోజిట్ యాంగిల్ దిస్ విల్ బి 180 మైనస్ ఆల్ఫా. F2 కి ఆపోజిట్ ఇది 180 మైనస్ బీటా ఉంటుంది, ఇది 180 మైనస్ గామా. ఓకే, ఈ కండిషన్లో ఏమవుతుంది? ఎప్పుడైతే 3 ఫోర్సెస్ లేదా ఎనీ ఫోర్సెస్ హెడ్ టు టెయిల్ మనం జాయిన్ చేసిన తర్వాత అది క్లోజ్డ్ లూప్ గా ఫామ్ అయితే, మోర్ దెన్ 2 ఫోర్సెస్ వెన్ దే ఫార్మ్ ఎ క్లోజ్డ్ లూప్, హెడ్ టు టెయిల్ జాయిన్ చేసిన తర్వాత దాని అర్థం ఏంటంటే వీటి యొక్క నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెట్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో సేమ్ కండిషన్ ఇక్కడ కూడా వచ్చేసాం. ఇప్పుడు ఫార్ములా రాస్తే F1 by sin 180 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు F2. F1 కి ఆపోజిట్ ఉన్న యాంగిల్
180 minus alpha, f2 by sine 180 minus beta is equal to f3 by sine 180 minus gamma. కానీ మనం ఒక దీన్ని నేర్చుకున్నాం, sin 180 minus theta is equal to sin theta. సో sin 180 minus alpha ఏమవుతుంది? sin alpha అవుతుంది. sin 180 minus beta ఏమవుతుంది? sin beta అవుతుంది. sin 180 minus gamma sin gamma అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే సేమ్ ఫార్ములా వచ్చింది. దిస్ ఇస్ లామిస్ థియరీ. దీంట్లో మనకు ఉండే కన్స్ట్రైంట్స్ ఏంటంటే, దీంట్లో ఉండేది 3 ఫోర్సెస్ మటుకే ఉండాలి. 3 కన్నా తక్కువ ఉండకూడదు, 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఏ 2 ఫోర్సెస్ కూడా ఒకటే లైన్లో ఉండకూడదు. ఈ ట్రయాంగిల్ చూసాం కదా, ట్రయాంగిల్లో ఏ 2 సైడ్స్ ఒకటే లైన్లో ఉంటే అది ట్రయాంగిలే ఫామ్ కదా, అంటే నెట్ ఫోర్సెస్ 0 కావు. సో no 2 forces has to be in same line and no 2 forces in same line, ఒకటే లైన్లో ఉండకూడదు. 3 ఓన్లీ 3 ఫోర్సెస్ ఉండాలి, ఓన్లీ 3 ఫోర్సెస్ ఉండాలి. ఈ 3 ఫోర్సెస్ కూడా కోప్లేనార్ అయి ఉండాలి, ఒకటే ప్లేన్లో ఉండాలి. ఓకే, ఒకటే ప్లేన్లో ఉండాలి. అండ్ 3 కన్కరెంట్ ఫోర్సెస్, కన్కరెంట్ అంటే ఒక్కటే పాయింట్ మీద యాక్ట్ చేస్తూ ఉంటే మనకు అప్పుడు లామిస్ థీరం పనికి వస్తుంది. దీంట్లో మనం సాల్వ్ చేయడానికి ఇక్కడ 3 ఫోర్సెస్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ఉన్నాయి. మనకు కనీసం మినిమం ఒక ఫోర్స్ కావాలి అండ్ 2 యాంగిల్స్ ఉంటే మనం లామిస్ థీరం వాడి సాల్వ్ చేసేది. ఇప్పుడు ఒక సమ్ చూద్దాం. దీంట్లో ఏమంటున్నాడంటే, ఒక రిజిడ్ సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ నుంచి 2 స్ట్రింగ్స్, ఇక్కడ మనం చేస్తున్నవన్నీ ఐడియల్ స్ట్రింగ్స్ అమ్మా, వేటికైతే మాస్ ఉండదు, మనకు తెలుసు 0 మాస్, వేటికైతే మాస్ ఉండని స్ట్రింగ్స్ తీసుకుంటున్నాం, ఐడియల్ స్ట్రింగ్స్. ఇక్కడ ఒక మాస్ విచ్ ఇస్ ఈక్వల్ టు 6 kgs అనుకోండి. ఈ 2 స్ట్రింగ్స్ ఒకటి 30 degrees చేస్తుంది, ఒకటి 60 degrees చేస్తుంది. సో ఫైండ్ టెన్షన్ T1 ఇన్ దిస్ స్ట్రింగ్ అండ్ టెన్షన్ T2 ఇన్ దిస్ స్ట్రింగ్. ఈ T2 అయితే ఇటు కూడా T2 ఉంటుంది, ఇటు కూడా T1 ఉంటుంది. ఆల్వేస్ అవే ఫ్రమ్ ద కాంటాక్ట్ యాక్ట్ చేస్తాయి. ఇక్కడ కాంటాక్ట్ పాయింట్ కాబట్టి దీనికి అవేగా మనకు టెన్షన్ యాక్ట్ చేస్తుంది. ఐడియల్ స్ట్రింగ్లో మనకు తెలిసింది ఏంటి, టోటల్గా ఒకటే టెన్షన్ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే ఈ పాయింట్లో కిందకి mg యాక్ట్ చేస్తుంది, డన్, విచ్ ఇస్ ఈక్వల్ టు 6 10s are 60. గ్రావిటీ నేను ప్రతి దగ్గర 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటూ ఉన్నాను. సో 6 × 10 60 న్యూటన్ అయింది. ఇటువైపు T2 యాక్ట్ చేస్తుంది, ఇటువైపు T1 యాక్ట్ చేస్తుంది. ఇఫ్ దిస్ ఇస్ 30 degrees, ఇక్కడ హారిజాంటల్ లైన్ వేస్తే దిస్ విల్ బి 30 degrees. ఇఫ్ దిస్ ఇస్ 60 degrees, దిస్ విల్ బి 60 degrees. సో this is 60 degrees and this is 30 degrees. So ఇది 90 and ఇది 90 కాబట్టి టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది, 90 + 60 150 degrees. ఈ టోటల్ ఎంత, 90 + 30 120 degrees. ఇది 150, ఇది 120 అయితే రెండు కలిపి 270. సో అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 360 - 270 which is equal to 90 degrees. సో మనకు 3 యాంగిల్స్ తెలుసు, ఒక ఫోర్స్ తెలుసు, లామిస్ థీరం ఈజీగా వాడొచ్చు. సో దీన్ని F1 అనుకుంటే mg డివైడెడ్ బై sin 90 degrees ఈజ్ ఈక్వల్ టు T2 బై దాని ఆపోజిట్ యాంగిల్ ఏంటి, 120 degrees, sin 120 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు T1 దానికి ఆపోజిట్ యాంగిల్ 150 degrees. సో T1 బై sin 150 degrees. సో sin 90 ఎంత, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మనకు తెలుసు. సో mg ఈక్వల్ టు దీని గురించే మాట్లాడితే T2 ఇంటూ sin 120 degrees. sin 120 మనం ఎలా రాసుకోవచ్చు, 180 - 60గా రాసుకోవచ్చు. sin 180 - 60 ఎంత అవుతుంది, sin 60 degrees అవుతుంది. సో mg ఈజ్ ఈక్వల్ టు ఎంత, 60 న్యూటన్స్. 60 ఈజ్ ఈక్వల్ టు T2 బై sin 60 ఎంత, √3
by 2. సో T2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇటు తీసుకొస్తే 120 60 ఇంటూ రూట్ 3 బై 2 60 ఇంటూ రూట్ 3 బై 2 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30 రూట్ 3 న్యూటన్స్. సో మనకు T2 తెలిసిపోయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 రూట్ 3 న్యూటన్స్. ఇప్పుడు మనకు T1 కావాలి. T1 కోసం దిస్ అండ్ దిస్ వాడితే చాలు మనకు. సో mg ఇక్కడ mg బై sin 90 sin 90 1 కాబట్టి సో mg బై 1 ఈజ్ ఈక్వల్ టు T1 బై sin 150 డిగ్రీస్. sin 150 ని మనం ఎలా రాసుకోవచ్చు? 180 మైనస్ 30 గా రాయొచ్చు. 180 మైనస్ 30 మనకేమవుతుంది? sin 180 మైనస్ 30 బికమ్స్ sin 30 కాబట్టి sin 30. సో T1 ఈజ్ ఈక్వల్ టు mg ఇంటూ sin 30. mg ఇంటూ sin 30. sin 30 ఎంత? 1 బై 2. సో 1 బై 2 mg ఎంత? 60. సో 60 ఇంటూ 1 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 న్యూటన్స్. డన్. సో T1 ఈజ్ ఈక్వల్ టు 30 న్యూటన్స్. ఈ రకంగా దీన్ని మనం సాల్వ్ చేసేయచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ పర్పెండిక్యులర్గా రెండు రిజిడ్ సర్ఫేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఒక స్ట్రింగ్ వస్తుంది విచ్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్. ఇటు నుంచి ఇంకొక స్ట్రింగ్ వెళ్తుంది విచ్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్. అండ్ ఇక్కడ మనకు ఒక మాస్ 5 kgs అనుకుందాం. 5 kg మాస్ వేలాడుతూ ఉంటే ఇప్పుడు వీటి యాంగిల్స్ మనకు కావాలంటే ఇఫ్ దిస్ ఇస్ 30 దెన్ దిస్ విల్ ఆల్సో బి 30 డిగ్రీస్. ఇది 60 అయితే దీనికి ప్యారలల్ సైడ్గా ఇది వేసుకుంటే ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది కాబట్టి ఇది 60 డిగ్రీస్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. కిందకి మనకు mg విచ్ ఇస్ ఈక్వల్ టు 5 ఇంటూ గ్రావిటీ 10 అనుకుంటే 50 న్యూటన్స్. ఇటువైపు దీంట్లో ఉన్న టెన్షన్ T1 అయితే ఇటు కూడా T1 ఉంటుంది, ఇటు T2 అయితే ఇటు కూడా T2 ఉంటుంది. సో డైరెక్షన్ ఇలా. సో ఇటువైపు T1 ఉంది విచ్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్. డన్. ఇటువైపు T2 ఉంది విచ్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్. డన్. ఇది 30 అండ్ ఇది 90 అంటే ఈ టోటల్ ఎంత అయింది? 90 ప్లస్ 30 120 డిగ్రీస్. డన్. సో ఇది 30 అయితే ఇది ఎంత అవుతుంది? ఇది టోటల్ 90 కాబట్టి దిస్ విల్ ఆల్సో బి 60 డిగ్రీస్. సో 60 ప్లస్ 60 ఈజ్ అగైన్ 120 డిగ్రీస్. డన్. ఇది ఎంత అవుతుంది? 360 మైనస్ 120 మైనస్ 120. 360 is total degrees minus 120 ఇది minus 120 ఇది. సో 360 minus 120 minus 120 is again 120 degrees. సో ఇక్కడ చూస్తే మనకు మూడు యాంగిల్స్ 120 ఉన్నాయి. ఈ కండిషన్లో ఏమవుతుంది? mg బై sin 120 దీని ఆపోజిట్ యాంగిల్ 120 degrees is equal to T1 by sin 120. T1 by sin 120 degrees. That is equal to T2 by sin 120. Sin 120 degrees. సో ఇక్కడ మూడు సేమ్ కాబట్టి mg ఈజ్ ఈక్వల్ టు T1 ఈజ్ ఈక్వల్ టు T2. దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఒక బాడీ ఆర్ ఆబ్జెక్ట్ ఈక్విలిబ్రియంలో ఉండి దాని మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ యొక్క మధ్యన యాంగిల్ 120 అండ్ 120 ఉంటే దెన్ ఆ మూడు ఫోర్సెస్ ఈక్వల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు? 50 న్యూటన్స్. డన్. అలా కాకుండా ఇంకొక సమ్ ఇస్తాను చూడండి. వేర్ దేర్ ఒక ఆబ్జెక్ట్ ఈక్విలిబ్రియంలో ఉంది అండ్ దాని మీద యాక్ట్ చేసే రెండు ఫోర్సెస్ సమానంగా ఉన్నాయి అనుకోండి. సో ఈ ఫోర్స్ F1 అనుకుందాం, ఇది కూడా F1. మనకి ఇక్కడ ఒక F2 అనే ఫోర్స్ ఇచ్చాడు అండ్ ఇక్కడ మనకు 135 డిగ్రీస్ అనే యాంగిల్ ఇచ్చాడు అనుకుంటే ఇఫ్ F1 ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ అండ్ ఇది కూడా 10 న్యూటన్స్ అయితే ఫైండ్ F2 అన్నాడు అనుకుంటా. ఇప్పుడు మనం ది ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఇవి రెండు సేమ్ అయితే ఇది మనకు తెలియదు ఆల్ఫా అనుకుందాం, ఇది బీటా అనుకుందాం. సో F1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు F2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఈ F1 అండి. F1 బై సైన్
135 degrees ఇది వేసుకుంటే సో F1 సేమ్ సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 135 degrees ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 135 degrees వచ్చేసింది సో ఇది 135 ఇది 135 అంటే బీటా ఎంత అవుతుంది బీటా ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 135 మైనస్ 135 విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees సో మనకు F1 by sin 135 degrees which is equal to F2 by beta ఎంత beta is equal to 90 degrees sin 90 degrees which is again equal to F1 by sin 135 ఇలా వాడి దీన్ని మనం సాల్వ్ చేసేయచ్చు దీంట్లో ఈజీగా మీరు F2 కనుక్కోగలుగుతారు డన్ ఇప్పుడు కొంచెం టఫ్ ఉన్న క్వశ్చన్ ఒకటి చెప్తాను ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే ఈ సర్ఫేస్ ఒకటి ఉంది సో దీని నుంచి ఒక స్ట్రింగ్ 30 degrees చేస్తుంది విత్ వర్టికల్ ఇక్కడ ఒక మాస్ ఉంది ఆఫ్ 10 kgs అనుకున్నా 10 kg మాస్ ఉంది ఇక్కడ నుంచి ఇంకొక స్ట్రింగ్ వెళ్ళింది విచ్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 120 degrees విత్ వర్టికల్ ఇక్కడ ఇంకొక మాస్ ఉంది ఇదెంతో మనకు తెలియదు M2 ఇక్కడ నుంచి ఇంకొక స్ట్రింగ్ వచ్చింది విచ్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అనుకోండి సో ఫైండ్ M2 అన్నాడు అనుకోండి M2 ఎంత అని అడుగుతున్నాడు సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే దీంట్లో ఉన్న టెన్షన్ T1 అనుకుందాం దీంట్లో ఉన్న టెన్షన్ T2 అనుకుందాం సో ఇక్కడ కూడా T2 ఉంటుంది సో దీన్ని T3 అనుకుంటే ఇక్కడ కూడా T3 సో ఈ M2 కావాలంటే మనకు T2 T3 కావాలి సో ఫస్ట్ T2 కనుక్కోవడానికి దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తాం కిందకి mg యాక్ట్ చేస్తుంది mg ఎప్పుడు కిందకే యాక్ట్ చేస్తుంది కదా సో ఇది T2 which is making an angle of 120 degrees done and this is T1 making an angle of ఇది 30 అయితే ఇది కూడా 30 degrees అవుతుంది సో ఇది కూడా 30 degrees సో T1 and T2 మధ్య యాంగిల్ ఎంత 30 plus 120 is 150 degrees ఇది 30 అయితే ఇది ఎంత అవుతుంది 60 అవుతుంది 60 plus 90 ఇది ఎంత అవుతుంది 60 plus 90 is 150 degrees ఇది 150 ఇది 150 అయితే 300 minus 150 minus 150 ఇది మనకు 60 degrees అవుతుంది సో ఇప్పుడు మనం లామిస్ థీరం వాడితే mg by sin 150 degrees mg by దీనికి ఆపోజిట్ sin 150 degrees is equal to T1 by sin 60 degrees which is equal to T2 by sin 150 degrees. సో నాకు M2 కావాలంటే ఓన్లీ T2 తెలిస్తే చాలు కాబట్టి నేను T1 క్యాల్కులేట్ చేయట్లేదు sin 150 ని మనం 180 minus 30 గా రాసుకొని sin 30 degrees గా కూడా రాసుకోవచ్చు నాకు కావాల్సిన T2 which is again T2 divided by sin 30 degrees sin 30 ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి T2 is equal to mg which is m 10 kgs and gravity 10 అనుకుంటే 10 into 10 100 newton so T2 is equal to 100 newton done సో ఇక్కడికి వద్దాం దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే ఈ పాయింట్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే కిందకి మనకు M2g యాక్ట్ చేస్తుంది ఇది యాక్ట్ చేస్తుంది ఇటువైపు T2 యాక్ట్ చేస్తుంది విచ్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ ఇది 120 అయితే ఇది కూడా 120 అవుతుంది డన్ సో దిస్ ఇస్ 120 degrees తెలిసిపోయింది ఇది 60 అయితే ఇది కూడా 60 degrees అవుతుంది సో ఇక్కడ నుంచి 60 degrees లో మనకు T3 యాక్ట్ చేస్తుంది విచ్ ఇస్ 60 degrees ఇది 60 అయితే ఇది ఎంత అవుతుందమ్మా 30 degrees 30 plus 90 is 120 degrees ఇది 120 ఇది 120 అంటే ఇది కూడా 120 degrees ఏ ఉంటుంది సో ఇందాక చేసిన సమ్స్ లో మనం చూసాం మూడు యాంగిల్స్ 120 120 120 ఉంది ఈ ఆబ్జెక్ట్ ఆర్ పాయింట్ మనకు ఈక్విలిబ్రియం లో ఉంది అంటే మూడు ఫోర్సెస్ ఈక్వల్ గా ఉండాలి సో M2g is equal to T2 is equal to T3 డన్ T2 మనకు తెలుసు T2 ఎంత 100 న్యూటన్స్
సో m2g ఈజ్ ఈక్వల్ టు 100 న్యూటన్స్. గ్రావిటీ 10 కాబట్టి m2 ఈజ్ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై గ్రావిటీ ఇటు తీసుకొస్తే 10 విచ్ ఇస్ 10 kgs. సో ఈ రకంగా దీన్ని మనం సాల్వ్ చేసేవచ్చు. డన్. ఇప్పుడు ఒక లాస్ట్ క్వశ్చన్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. ఒక ఆబ్జెక్ట్ ఈ రిజిడ్ సర్ఫేస్ నుంచి 4 kg ఉన్న ఆబ్జెక్ట్ ఉంది. దీని మీద ఒక 30 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ చేసిన తర్వాత, ఇటువైపు 30 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ చేసిన తర్వాత 4 kg మాస్ మీద ఇటు 30 న్యూటన్ యాక్ట్ చేసిన తర్వాత దిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా అన్నాడు. సో ఫైండ్ ఈ టెన్షన్ అన్నాడు. డన్. దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే కిందకి మనకు mg యాక్ట్ చేస్తుంది విచ్ ఇస్ 40 న్యూటన్స్, 4 × 10 40. ఇటువైపు 30 న్యూటన్స్ యాక్ట్ చేస్తుంది. ఇటువైపు T అనే టెన్షన్, ఇది థీటా అయితే ఇది కూడా థీటా అవుతుంది, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా. మనకి ఇక్కడ ఒక్క యాంగిల్ మటుకే తెలుసు. ఈ ఒక్క యాంగిల్ మటుకే తెలుసు కాబట్టి మనం లామిస్ థియరం వాడలేము. లామిస్ థియరం వాడాలంటే మనకు కనీసం 2 యాంగిల్స్ తెలియాలి. సో లామిస్ థియరం వాడకుండా దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అంటే, దీన్ని మళ్ళీ 2 వెక్టర్ కాంపోనెంట్స్గా మార్చుకోండి. సో ఇది ఎంత అవుతుంది? T cos θ అవుతుంది. వర్టికల్లో T sin θ అవుతుంది. దీన్ని వెక్టర్ కాంపోనెంట్స్లో మార్చుకున్న తర్వాత దీన్ని తీసేద్దాం. అడ్జసెంట్ సైడ్లో cos θ, ఆపోజిట్ సైడ్లో sin θ. ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి T sin θ is equal to mg which is 40 newtons. T cos θ అంటే x యాక్సిస్ లో ఉన్న ఫోర్సెస్ ఈక్వల్ కాబట్టి this is equal to 30 newtons. ఇక్కడ మనకు 2 వేరియబుల్స్ తెలియదు కాబట్టి మనకు అన్నోన్ వేరియబుల్ ఒకటిగా మార్చుకోవడానికి ఈ రెండింటిని డివైడ్ చేసేది. డివైడ్ చేస్తే tt పోతుంది, 0 పోతే tan θ is equal to 4/3. tan θ is equal to 4/3. సో ఇది ఎప్పుడు వస్తుంది మనకు? 3 4 5 ట్రయాంగిల్ మనం చాలా సార్లు నేర్చుకున్నాం. ఇటు 3 ఇటు 4 ఇటు 5 ఉంటే ఇఫ్ దిస్ ఇస్ థీటా, tan θ is equal to 4/3. tan θ is equal to 4/3. అప్పుడు థీటా ఏంటి? దిస్ థీటా is equal to 53 degrees. మనకు తెలిసినదే. సో థీటా is equal to 53 degrees. డన్. మనకు థీటా తెలిసిపోయింది కాబట్టి T sin θ is equal to 40 న్యూటన్స్. ఇక్కడ నుంచి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేద్దాము. T ఇంటూ sin 53 ఎంత? sin 53 is equal to ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ 4/5 which is equal to 40 న్యూటన్స్. ఇది 4 కాబట్టి ఇది 10 అవుతుంది. సో T is equal to 10 into 5 50 న్యూటన్స్. సో ఈ రకంగా దీన్ని మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకే, చూసారు కదా ఈక్విలిబ్రియంలో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు. దీంట్లో థియరీలో 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే దాని మీద 0 కాకుండా మినిమంగా ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి అంటే దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటే అవి కోప్లేనార్ ఫోర్సెస్, అంటే ఒకటే ప్లేన్ మీద ఫోర్సెస్ అయితే మినిమం 2 ఫోర్సెస్ ఉంటే చాలు. ఒకటి కిందకి యాక్ట్ చేసే ఫోర్స్, ఒకటి పైకి యాక్ట్ చేసే ఫోర్స్ ఉన్నా సరిపోతుంది. లేదా రైట్కి యాక్ట్ చేసే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్కి యాక్ట్ చేసే ఫోర్స్ అనుకున్నా మనకు సరిపోతుంది. కోప్లేనార్ కాకుండా అంటే ఒక ప్లేన్ మీద కాకుండా 3 యాక్సెస్ XYZ 3 యాక్సెస్ మీద ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉంటే మినిమం ఎన్ని ఫోర్సెస్ కావాలి అంటే మనకు మినిమం 3 ఫోర్సెస్ ఉంటే ఆ బాడీ ఈక్విలిబ్రియంలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దీంతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.